ఇప్పుడు నీ కళ్ళ ముందు ఏం జరిగినాదో నువ్వే స్వయంగా చూసినావు కదా. అయితే ఇప్పుడేమంటావు? ఏమంటాను ఇంద్రాణి, ఇంట గెలవలేనమ్మా రచ్చ గెలుస్తానని ప్రగల్భాలు పలికినాదంట. నిన్ను చూస్తా ఉంటే నాకు ఆ సామెత గుర్తొస్తా ఉండదు ఇంద్రాణి. అంతేకాదు, ఉట్టికెగర్లేనమ్మా ఆకాశానికి నిచ్చెన వేయాలని చూసినాదంట. ఈ సామెత నీకు బాగా వర్తిస్తాది. మేడం, ఏమైంది మేడం అంత గట్టిగా అరిచారు? రేయ్, సెల్ ఫోన్ కనపడటం లేదు. కనపడటం లేదా? ఎవరు తీసుంటారు మేడం? బాయ్, వస్తాను. బాయ్. సిరి సిరి వచ్చింది. అయ్యో, ఇప్పుడు గ్యారంటీగా అదే తీసుంటుంది. అయ్యో, ఇప్పుడు ఆ సెల్ తీసుకెళ్లి ఇంద్రానికి చూపిస్తే మీ పని అవుతా మేడం. అలా జరగకూడదు. సిరి ఇంటికెళ్లేలోపే దాన్ని ఆపాలి. అవసరమైతే దాన్ని చంపైనా సరే ఆ సెల్ ఫోన్ తీసుకోవాలి. పదరా, పద పద. నీ మేనకోడలే నిన్ను ఓడిస్తాదని ఆ రోజు నేను అన్న మాటలు కట్టు కదలని కొట్టి పారేసినావు. ఇప్పుడు నీ కళ్ళ ముందు ఏం జరిగినాదో నువ్వే స్వయంగా చూసినావు కదా. మా సంజయ్ చీ కొట్టినా నీలాగే సిరి కూడా సిగ్గు లేకుండా మా సంజయ్ అంట పడతా ఉంది. నేను గెలవాలి అనుకుంటే ఒక్క క్షణం చాలింద్రాణి. చస్తావో చంపుతావో తేల్చుకో. అత్త, మన రెండు కుటుంబాలు విడిపోవడానికి, పెళ్లిలో అంత పెద్ద గొడవ జరగడానికి అక్షయ్ చావుకి కారణం ఎవరో తెలుసా? సునందే అత్త. సునందే మన మధ్య అనుమానాలు, అపార్థాలు క్రియేట్ చేసి మనల్ని అందరినీ దూరం చేసింది. ఇదిగో, అందుకు సంబంధించిన సాక్ష్యం దొరికింది. మన రెండు కుటుంబాలని చంపాలని సునంద పూర్ణ ఫలంలో బాంబు పెట్టింది. కావాలంటే తన మాటలని సెల్లో రికార్డ్ అయి ఉన్నాయి. చూడత్తా.
ఏంటత్తా నువ్వు చేసిన పని? నేనెంతో కష్టపడి ఆ ఫోన్ తీసుకొస్తే అలా పగలగొట్టావేంటి? ఇంకొక మాట మాట్లాడినావంటే పళ్ళు రాలగొడతాను. నేనేం చేశానత్తా? నేను చూడలేదనుకుంటున్నావా? నీ భాగవతం అంతా చూసినాను. ఏం చూసావత్తా? ఇందాక నువ్వు ఆ సంజయ్తో మాట్లాడటం చూసినాను. ఆ విషయం నాకు తెలిస్తే నేనెక్కడ చంపేస్తానోనని సునంద ఫోన్ అంటూ కబులు చెప్తా ఉండవా? సంజయ్ నా దగ్గరికి ఎందుకు వచ్చాడో తర్వాత చెప్తానత్తా. ఆ మ్యాటర్ ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు. సునంద విషయమే ఇప్పుడు ముఖ్యం. సునంద నువ్వు అనుకుంటున్నంత మంచిది కాదత్తా. ఇన్ని గొడవలే కారణం తానే. నా మాట నమ్మత్తా. అత్త సంజయ్ గురించి చెప్తావంటే నువ్వు సునంద గురించి చెప్తావేంటి? ముందు నిన్ను సంజయ్ గారు ఎందుకు కలిశాడో, వాడితో నువ్వేం మాట్లాడావో అది చెప్పు. అడుగుతా ఉంటా మాట్లాడవేంది? ఏం చెప్తాదన్నా? మనం ఎంత చెప్పినా వినకుండా ఆడి కాళ్ళు పట్టుకుని నన్ను నీ భార్యగా ఒప్పుకో, కోడలుగా మీ ఇంటికి తీసుకెళ్ళని అడుక్కునే దానిలాగా అర్థిస్తా ఉండాది. సిగ్గులేదే నీకు? పగోని బిడ్డ కాళ్ళు పట్టుకుంటావా? అంతకంటే నువ్వు చచ్చినా మనవరాలు చచ్చిందని ఒక ఏడు పేడిచి ఒక దండేసి ఊరుకునేదాన్ని. ఛీ! మనింటి పౌరుషాన్ని పగోడి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినావు కదే, నిన్ను చంపినా పాపం లేదు. సంజయ్ గారు నీ భర్త కాదు, మన శత్రువు బిడ్డ అని నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పాను. నా మాట తీసి పారేసి నువ్వు వాడితో మాట్లాడతావా? నీ నాలుగు కోసేస్తా. డాన్స్ నేర్చుకుంటానని మాతో అబద్ధం చెప్పి బయటికెళ్ళి మొగుడుతో కులుకుతా ఉండావా? ఇంకొకసారి బయటికెళ్ళి చెప్తాను, కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడతాను. నీ వల్ల ఆ నీలాంబరి ముందు నేను తలదించుకోవాల్సి వచ్చినది. ఆ నీలాంబరి ఏం వాగుతా ఉండదో తెలుసా? నీ మేనకోడలే నిన్ను ఓడిస్తాది. సిరి మా ఇంటి కోడలుగా వస్తే నువ్వు చచ్చినట్టే లెక్క ఇంద్రాణి అంటూ నోటికొచ్చినట్టుగా వాగుతా ఉండాలి. ఓడి సస్తావో, గెలవ నీకు సిరి మనసులో సంజయ్ని సంపుతావో తేల్చుకో అని అంటా ఉండాది. నేను గెలవాలా? గెలవాలంటే నువ్వు సంజయ్ని మర్చిపోవాలా? తప్పదు. సంజయ్ని మర్చిపోలేను కుదరదంటావా? చెప్పు. కూతురు పుట్టలేదని మా అన్న నిన్ను మర్చిపోవాల్సి ఉంటాది. అవసరమైతే నిన్ను సంపుతాను గాని ఆ నీలాంబరి ముందు ఓటమిని మాత్రం ఒప్పుకోను. అయిందా అత్త? ఇంకా మాట్లాడాల్సిందేమైనా ఉందా? అరే, నేను మాట్లాడుతుంటే మీ పాటికి మీరు మాట్లాడుకుంటూ పోతారేంటి? నేను చెప్పేది వినరా? అర్థం చేసుకోరా? అక్షయ్ని పెద్దిరెడ్డి మావి చంపాడు కాబట్టి నేను ఆ ఇంటి కోడలిగా వెళ్ళకూడదు, సంజయ్ని భారీగా కలవకూడదు. అదేగా మీరు ఇప్పటి వరకు చెప్తుంది. అక్షయ్ని పెద్దిరెడ్డి మావయ్య చంపాడు కాదండం లేదు. తొందరపడి చంపినందుకు మావయ్య కూడా అక్కడ ఎంతో బాధపడుతున్నాడు. అంటే ఆ పెద్దిరెడ్డిని కూడా కలిసినావన్నమాట? అవును, కలిసాను. అయితే ఇప్పుడేంటి? చెప్పేది వినకుండా మధ్యలో అది ఇది అని ఆపొద్దు. నాకు కోపం వస్తుంది. అక్షయ్ని చంపే పరిస్థితులు పెళ్లిలో ఎవరు సృష్టించారో తెలుసా అత్తా? ఇదిగో ఈ సునందే.
మన రెండు కుటుంబాలు ఒకటవడం ఇష్టం లేకనే మన మధ్య ఎన్నో అడ్డంకులు సృష్టించాలని చూసింది. అయినా సరే అవన్నీ దాటుకుని మనం పెళ్లి దాకా వచ్చాం. అది చూసి ఓర్వలేకపోయింది. ఆ కోపంతోనే పెళ్లి ఆపాలనుకుంది. పెళ్లిలో అందరినీ చంపాలని ప్లాన్ వేసింది. అందుకే మన ఇంటికొచ్చిన పూర్ణ ఫలంలో బాంబు పెట్టి మరి పంపించింది. ఇది చెప్దామని ఎంతో ఆతృతతో వస్తే నా మాట వినకుండా సంజయ్ ఎందుకు కలిసావని నన్ను నిలదీస్తారేంటి? నన్ను కాదత్తా నిలదీయాల్సింది. మన మధ్య ఇన్ని ప్రాబ్లమ్స్ రావడానికి కారణమైన ఇదిగో ఈ సునందని నిలదీయాలి. ఏంది సునంద? మా సిరి మాట్లాడతానది నిజమేనా? సిరి ఇంతకు తెగిస్తుందని నేను అసలు ఊహించలేదు ఇంద్రాణి. ఏంది సునంద? ఏంది నువ్వు మాట్లాడుతున్నది? అవునింద్రాణి, పెద్దిరెడ్డిని చంపడానికి నేను నీకు సాయం చేస్తున్నానని సిరికి కడుపుమంట. మనిద్దరం కలిస్తే వాళ్ళ మామయ్య చావు ఖాయమన్న భయంతో మనిద్దరి మధ్యలో ఉన్న స్నేహాన్ని చెడగొట్టాలని సిరి ఇంత కుట్ర పన్నింది. నన్ను నీ ముందు దోషిలా నిలబెడితే నువ్వు నన్ను చంపేస్తావు. అప్పుడు తను, వాళ్ళ మామయ్య, వాళ్ళ కుటుంబం అంతా క్షేమంగా ఉంటారు. అందుకే మీ రెండు కుటుంబాల మధ్య నేను గొడవ పెట్టానని, అక్షయ్ చావుకి నేనే కారణమని ఇవన్నీ అబద్ధాలు చెప్తోంది. లేదత్తా, నేను చెప్పేది నిజం. ఈ సునంద్ వల్ల అక్షయ్ చనిపోయాడు. నన్ను నమ్మత్తా. మీ అత్త కచ్చరి నేను నమ్ముతున్నాను. ఇదంతా నేనే చేశానని నేను ఒప్పుకుంటున్నాను కూడా. అందుకు ఒక్క సాక్ష్యం చూపించగలవా? ఒక్క సాక్ష్యం చూపిస్తానంటే చెప్పు. ఇంద్రాణి నన్ను చంపడం కాదు, నేనే ఇప్పుడే ఇక్కడే నా ప్రాణం తీసుకుంటాను. చూపించు సిరి, చూపించు. ఒక్క నిమిషం. అత్త, ఇందులోనే మనల్ని చంపాలని ప్లాన్ చేసినప్పుడు తీసిన వీడియో ఉంది. ఇందులోనే సునంద పూర్ణ ఫలంలో బాంబు పెట్టింది, మనల్ని చంపమని చెప్పింది. అంతా రికార్డ్ అయి ఉందత్తా, చూడు. ఇందులో ఏమీ కనపట్లేదుగా? కనిపించకపోవడం ఏంటత్తా? నేను చూశాను. మెమరీ కార్డ్ ఇక్కడ ఎక్కడో పడిపోయి ఉంటుందత్తా. దొరకదు సిరి. అసలు ఉంటేనే కదా దొరకడానికి. నువ్వు నా మీద క్రియేట్ చేసిన అబద్ధం లాగానే ఆ చిప్ కూడా అబద్ధమే. నీకు నేను ఏం ద్రోహం చేశాను సిరి? నా మీద ఇంత అభాండం వేశావు. ఇంద్రానికి మేనకోడలివి కదా అని నేను నిన్ను నా సొంత మేనకోడల్లాగా ఫీల్ అయ్యాను. అదే నేను చేసిన తప్ప? నా కష్టాన్ని, ఇంద్రాణి మీద నాకున్న అభిమానాన్ని
మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ చేశావు. నా మీద నీకెంత కోపం ఉందో నాకిప్పుడే తెలిసింది సిరి. నా మీద నువ్వు ఎన్ని నిందలు వేసినా నేను నిన్ను క్షమిస్తాను సిరి. ఎందుకో తెలుసా అమ్మా? ఇంద్రానికి నాకు మధ్య ఉన్న స్నేహం, ఆ స్నేహమే నా చేతుల్ని కట్టేసింది. లేదంటే ఈ పాటికి నేనేం చేసేదాన్నో నాకే తెలీదు. ఇంత అవమానం జరిగాక నేనిక్కడ ఉండలేను. వస్తానింద్రాణి. ఆగు సునంద. సిరి చేసిన పనికి నేను క్షమాపణ అడుగుతా ఉండాలి. ఇంద్రాణి, నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? ఇదేం బాలేదు. సునంద, సిరి అన్న మాటలకి నీ మనసు ఎంత బాధపడతా ఉండదో నాకు తెలుసు. అవేమి మనసులో పెట్టుకోమాక. మీ ఇద్దరి మధ్య స్నేహం ఎప్పటికీ ఇట్టాగే ఉండాలా? అది మొగుడు మాయలో పడి నోటుకొచ్చినట్టు మాట్లాడుతా ఉండది. ఏం పట్టించుకోమాక. సిరి మాటలు నేను నమ్ముతాను అనుకుంటున్నావా సునంద? నువ్వెట్టాంటి దానివో సిరి ఎట్టాంటితో నాకు తెలీదా? పగోని పంచన చేర నీకే సిరి మమ్మల్ని మోసం చేస్తా ఉండాది. కానీ పగోని ప్రాణాలు తీయలేక నువ్వు మాకు సహాయం చేస్తా ఉండవు. సిరి కన్నా మాకు నువ్వే ఎక్కువ సునందా. చూసావా సిరి? ఇంద్రాణి మనసున్న మనిషి కాబట్టి నీ మాటలు నమ్మలేదు. అదే నమ్ముంటే నీ ప్రాణం తీసుండేది. నా ప్రాణం అంత తేలిగ్గా పోదు సిరి. ఎందుకంటే నేను ఇంద్రాణి స్నేహితురాల్ని. తను నా పక్కనుండగా నా ప్రాణానికొచ్చిన భయమేమీ లేదు. అంతగా నా ప్రాణం నీకు కావాలి అనుకుంటే ఇస్తాను సిరి. కానీ ఇప్పుడు కాదు. ఎప్పుడిస్తానో తెలుసా? ఇంద్రాణి పగ పూర్తిగా చల్లారిన తరువాత. అదే నీ మామయ్య కుటుంబం సర్వనాశనమయ్యాక. శభాష్ సునంద, ఈ ఇంద్రాణి స్నేహితురాలు అనిపించకుండా. పులి చర్మం కప్పుకున్నంత మాత్రాన గుంట నక్క పులి కాలేదత్తా. నోర్మై, చిన్న పెద్ద లేకుండా ఏందా మాటలు? అన్నా, ఈ దినం నుండి సిరి ఇంటి నుంచి కదలనీక ఇల్లేదు. దాని గదిలో బంధించాయి. సిరి బయటికి పోకుండా నేను చూసుకుంటానయ్యా. వదిలిపెట్టయ్యా. నీకు దండం పెడతాయ్యా, దాన్ని వదిలిపెట్టయ్యా. ఏమయ్యా? ఆగయ్యా. నా మాట పెళ్ళైన పిల్లయ్యా. వద్దయ్యా. సరే సరే, తలుపు తీయండి. నానా ప్లీజ్. నానా సరే సరే, తలుపు తీయండి. తలుపు తీయండి. సంజయ్, ఏమైనదిరా అలా ఉండావు? అడుగుతా ఉంటే చెప్పవేంద్రా?
ఏం చెప్తాడు బావా? నమ్మలేని నిజాన్ని నా కళ్ళతో చూసి నలిగిపోతున్నా నాన్న అని చెప్తాడా? నమ్మిన ప్రేమే నన్ను మోసం చేసినది నాన్న అని చెప్తాడా? ఎవరి గురించి నీలంబరి నువ్వు మాట్లాడుతూ ఉండదే? ఇంకెవరు బావా? నువ్వు బంగారు కోడలని మురిసిపోతాండావే సిరి, దాని గురించే. ఏమైనాది చెప్పరా? నో! సంజయ్, ఏమైందిరా? ఏమైంది సంజయ్? ఎందుకలా బాధపడతా ఉండావు? చెప్పన్నయ్యా. సిరి ఆ, సిరి సిరి